ఏంటండి, సైమల్టేనియస్ గా అవుద్ది. స్పిల్వే కూడా చేశాం. ఇప్పుడు కాపర్ డ్యామ్ నిర్మాణం చేస్తూ ఉండగా 2019లో ప్రభుత్వం మారినప్పుడు పీపీఏ క్లియర్ గా చెప్పింది, మీరు ఏజెన్సీని మారవద్దు, ఏజెన్సీని మార్చితే రివర్స్ టెండరింగ్ పేరుతో నష్టం జరుగుద్ది, మళ్ళీ 6 నెలల వరకు మీరు పనులు మొదలు పెట్టలేరు అని చెప్పినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షపూరితంగా రివర్స్ టెండరింగ్కి వెళ్ళి మెగాకి ఇచ్చాడు. అప్పుడు ఏమైంది? 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చిందండి? సమ్మర్లో అధికారంలోకి వచ్చింది. తర్వాత రైనీ సీజన్ వస్తుందని తెలిసి కూడా ఆ గ్యాప్ 1 గ్యాప్ 2 ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్ 1 ఇప్పుడు కాపర్ డ్యామ్ నిర్మించినప్పుడు ఒక గ్యాప్ ఉంది కన్స్ట్రక్షన్ పర్పస్. ఆ గ్యాప్ మూసేస్తుంటే గోదావరి వరద ఫ్లాష్ ఫ్లడ్ కిందకెళ్ళి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుని పోయేది కాదు. ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి ప్రధాన కారణకు జగన్మోహన్ రెడ్డి. అది చెప్పమని నేలనే. అసలు ముఖ్యంగా అసలు 2014లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో వచ్చినప్పుడు ప్రమాణం స్వీకారం చేయకుండా ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలని కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో చెప్పి ఆ రోజు గజెట్ ఇప్పించి ఆ రోజు ప్రమాణం స్వీకారం చేశారు. ఆ 7 మండలాలు కలపపోతే అసలు ముంపు తెలంగాణలోకి వెళ్ళేది. అట్లాగే ఇవాళ అంబటి రాంబాబు గారు చూస్తే ఆయన క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియదు. కాపర్ డ్యామ్ అంటే రాక్కట్ అనుకుంటున్నాడు ఆయన. అది వాళ్ళ పరిస్థితి. ఏ పరిస్థితిలో కూడా మేము ఇవాళ ప్రతి సోమవారం పోలవరం సోమవారంగా చేసుకుని 14-19లో మేము 72% పూర్తి చేస్తే 19-24లో వాళ్ళు వైసీపీ ప్రభుత్వం అఫీషియల్ గా 3.9% పూర్తి చేశామని చెప్పారు. సిగ్గు శరం ఉంటే అటెవడో చెప్పడం. తర్వాత ఇప్పుడు మేము మళ్ళీ కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ స్థానంలో అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చి మళ్ళీ 900 కోట్లు ఖర్చు పెట్టి మేము డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసాం. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఫస్ట్ దశ 41.5 మీటర్స్ గోదావరి పుష్కరాలు ఏవైతే వస్తున్నాయో జూన్ 27లో ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి కుడి ఎడమ కాలువలకి గ్రావిల్ ద్వారా నీరు తీసుకెళ్తాం. ఇప్పుడు దాని ద్వారా అటు రైట్ కెనాల్కి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలకి వాటర్ కానీ లెఫ్ట్ కెనాల్కి గోదావరి విశాఖపట్నం జిల్లాలకు తీసుకెళ్తానికి ఉంటుంది. అట్లాగే సైమల్టేనియస్గా ఇవాళ పవర్ కూడా 960 మెగావాట్ల పవర్ అయితే ఏదో ఉందో అది కూడా పూర్తవుతా ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ 11-12 వేల కోట్లు తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అసలు ఇంకో ముఖ్యమైన విషయం అండి, TAC2 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే పోలవరం 50 లక్షల క్యూసెక్కులకి డిజైన్ చేశారో దాన్ని పూర్తి చేయాలి అంటే R&Rకి 33,000 కోట్లు కావాలన్నప్పుడు అది ఆ రోజు ఉన్నటువంటి ఎస్టిమేట్ ని 55,545 కోట్లకి TAC2 TACలో క్లియరెన్స్ తీసుకొచ్చింది అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి